తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయడమే లక్ష్యమన్నారు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్. సిటీలో డ్రగ్స్ గాంజా సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏసీపీ. శంషాబాద్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో 100 మంది పోలీసులు, 4 సీఐలు పాల్గొన్నారు. హాస్టల్స్, హోటల్స్, పాన్ షాపులు, లాడ్జీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు శంషాబాద్ పోలీసులు. దీనిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ఆ తర్వాత ఎవరైనా ఇల్లీగల్ డ్రగ్స్ కానీ, లేకపోతే గుట్కా బ్యాండ్ కానీ, ఇంకా ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి మరియు సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్తో సహా అన్నీ చెక్ చేసి ఇవాళ పబ్లిక్లో రాబోయే గణేష్ కానీ పండుగలలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజిబుల్ పోలీసింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. శంషాబాద్ డివిజన్ నుంచి శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరుగుతుంది.